మీరు ఎన్ని పురాణాలు వెతకండి, భూదేవి భగవంతుడి దగ్గరికి వెళ్ళి అవతరించమని ప్రార్థించినప్పుడు గోరూపం ధరించి వెళ్ళింది, గోరూపం ధృత్వా అని మొదలు పెడతాడు. అంటే భూమికి గోవుకి ఏదో సంబంధం ఉందన్నమాట. అది గోవుకి దెబ్బ తగిలితే భూమి క్షోభిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. అలాంటి గోమాతలు కాపాడబడుగాక. అలాంటి కాపాడే పరీక్షిత్తులు లేరు ఇప్పుడు కరిప్రభావం చేత. కానీ భాగవతం విన్న మనం అన్నిటికీ కబుర్లు చెప్తాం, కాకరకాయలు చెప్తాం, స్తోత్రాలు చేస్తాం. ఏం లాభం? ఒక గోవుని రక్షించడానికి అంతమంది ముందున్నారు, కనీసం గో సేవ చేయడానికి అంతమంది ముందు వస్తున్నారు. పైగా ధర్మం పాడైపోతుంది, ఫలానా నాయకుడు ఇలా చేసిన వాట్సాప్లు పంపడానికి సిద్ధమే, మెసేజ్లు పంపించుకుంటారు. కానీ తమంత తాము కనిపిస్తున్న గోవుని సేవ చేయడానికి ముందుకు రారు. ఎందుకంటే కబుర్లు ఇవన్నీ కూడా కాలక్షేపాలు అయిపోయే ధర్మాలు కూడా. కానీ రక్షించడానికి ఒక్కడు ముందుకు రాడు. ముందుకు రాబోయేవాడికి ఎందుకండి ఆ పనికి మాలవన్నీ పెట్టుకుంటారు, అవన్నీ మనకు అనవసరం అంటూ ఉంటారు. మరొకవైపు గోరక్ష జరుగుగాక. ఏమిటండి తప్పించుకునే పలాయనవాదం మనది. ఇలాంటి దుస్థితులు హిందువులు ఉన్నారు కనుకనే గోవును రక్షించమని చెప్తున్నటువంటి భూమి యందు రోజుకి కొన్ని వేల గోవులు సంహరింపబడుతున్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. గోపూజ అంటే వాడికి పసుపులు రాసి కుంకాలు పెట్టేసి దండలు వేయడం కాదు, ఆ గోవుని ఆరోగ్యంగా పుష్టిగా తుష్టిగా ప్రేమగా చూడడం. అలాగని వద్దని నేను చెప్పలేదు, అదే గోపూజ అనుకోవద్దు. ఈ మాట చెప్పితే భాగవతం చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. గోవు గురించి చెప్పినందుకు గోవిందుడు ఆశీర్వదిస్తున్నాడని నాకు తెలుసు. ఎందుకంటే మన ధర్మాన్ని మనం రక్షించుకోలేనప్పుడు తత్వాలు, జ్ఞానాలు, అహం బ్రహ్మాస్ములు కూడా ఏమీ చేయలేవు. ఇది తెలుసుకోండి. ఒక మహానుభావుడు అన్నాడు, ఏమండి తత్వం అనే అమృత ఫలం దొరికాక ఇంకా ధర్మాలు ఎందుకండి అన్నాడు. నాయన మామిడి పండు తిన్నామని మామిడి చెట్టును నరికేయకు, ఇది తెలుసుకో. ఇక్కడ చెట్టు ధర్మం అయితే తత్వం ఫలం. పండు రుచిగా ఉంటుంది, చెట్టు ఎప్పుడు రుచిగా ఉండదు. చెట్టు బెరడు నాకితే ఏం బాగుండదు, పండే రుచిగా ఉంటుంది. కనుక ధర్మం, తపస్సు ఇవన్నీ కూడా చేదుగానే ఉంటాయి, కానీ వాటి ఫలమైనటువంటి బ్రహ్మజ్ఞానమైన అమృతం ఫలం మాత్రం తీయగా ఉంటుంది. తెలుసుకోండి. ఇది లేనిది అది లేదు, ఇది తెలుసుకోవాలి. కనుక ధర్మం అక్కర్లేదు, కర్మలు అక్కర్లేదు, జ్ఞానం చాలు అనడం అంటే నాకు చెట్టు అంతా నరికే పండిస్తే చాలు అంటాడు. ఇక్కడ వీడు కృతజ్ఞుడు, వాడికి పండు దొరికేందుగా చెట్టు నరికేశాడు. ఏం పాపం అండి ఇక్కడ? తాను పండు అనుభవించడమే కాకుండా ఆ పళ్ళు ఇంకా ఇంకా అనుభవించడానికి చెట్టును పోషించాలి. ఈ లోతైన భావం గ్రహించి సనాతన ధర్మాన్ని కర్మ పేరుతో, ఉపాసన పేరుతో, జ్ఞానంతో ముక్కలు చేయవద్దు. మూడు కలిపి ఒకటే సనాతన ధర్మం అని గ్రహించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. ఎందుకంటే అనేక రకాల భ్రాంతులు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో మనం గోవుల్ని స్మరించడం అనేది చాలా విశేషం. ఎందుకంటే కృష్ణ పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆఖరికి గోవులు బొమ్మలు వెండితో, ఇత్తడితో, మేము బంగారంతో చేయించుకున్నామండి అనేవాళ్ళు ఉన్నారు. బొమ్మలు ఇళ్లల్లో పెట్టుకుని పూజించుకునే రోజులే రాబోతున్నాయి, అంత పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న గోవుని మాత్రం మనం దైవంగా చూడడం లేదు. కబుర్లు మాత్రమే కృష్ణ భక్తుని, శివభక్తుని, రామ భక్తుని, ఏం లాభం అండి? గోమాతని దండం పెట్టలేనప్పుడు ఇది పరిశీలించవలసిన అవసరం ఇక్కడ. అలాంటి ఈ విషయం మనం గమనించినప్పుడు గోవులకు సంబంధించిన వార్తలు కలిగించిన వేదనతో కృష్ణ పరమాత్మకు నివేదించుకుంటున్న విషయమే తప్ప ఏ ఒక్కరినో ఎత్తి చూపించడం కాదని సవినయంగా, సభక్తికంగా శ్రోతృజనానికి మనం చేసుకుంటున్నాం.